ఆ జిల్లా వైసీపీలో ఇప్పుడు ఒకటే టెన్షన్. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన జిల్లా నేతలు ఇప్పుడు కేసుల భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. కీలక నేతలు ఇప్పటికే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావటం, వారిపై మరికొన్ని కేసుల్లో విచారణ జరుగుతుండటంతో ఎవరికి ఎప్పుడు చట్టం నుంచి పిలుపు వస్తుందో అని భయంతో ఉన్నారట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ కీలక నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటూ అరెస్ట్ అవుతున్నారు. మద్యం స్కామ్ కేసులో చిత్తూరు జిల్లా సీనియర్ నాయకులు ఇప్పటికే కటకటాల పాలయ్యారు. అందరికంటే ముందు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై కేసు నమోదైనప్పటికీ ఛార్జిషీటు దాఖలు తర్వాత ఆయన్ని అరెస్టు చేశారు. చాలా కాలం పాటు ఆయన బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ అరెస్టు నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించగా చివరకు 2 చోట్ల ఆయనకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో సిట్ విచారణ పేరుతో నోటీసులిచ్చి అరెస్టు చేసింది. మరోవైపు వైసీపీ సీనియర్ నాయకుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనను అరెస్టు చేయండి అంటూ సవాళ్లు విసిరి మరీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన కూడా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. మిథున్ రెడ్డి, చెవిరెడ్డిలు ఇద్దరూ మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితులు కాగా వారు జగన్కి లెఫ్ట్ అండ్ రైట్ అన్నట్లు వ్యవహరించేవారని వైసీపీ శ్రేణులు అంటుంటాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ఛార్జిషీటు దాఖలు చేసిన సిట్ త్వరలోనే అదనపు ఛార్జిషీట్లు వేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ బాధ్యతలు 5 సంవత్సరాల పాటు చూసిన నారాయణస్వామిని కూడా సిట్ విచారించింది. మరోవైపు చిత్తూరు జిల్లాకు చెందిన మరో 2 నాయకులు సైతం బినామీ పేర్లతో మద్యం సరఫరా చేశారని, వారి చిట్టా సైతం ఇప్పుడు సిట్ వద్ద ఉందని, తొందరలోనే వాళ్లను కూడా సిట్ అరెస్టు చేస్తుందంటూ టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఆడుదాం ఆంధ్రాపై విజిలెన్స్ విచారణ ముగిసిందని, అందులో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ గుర్తించిందని సమాచారం. దీంతో అప్పటి క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన రోజాపై కూడా ఏసీబీ కేసు నమోదవుతుందని తెలుస్తోంది. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 22 ఎకరాల భూములకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులతో వాటిపై కూడా విజిలెన్స్ విచారణ జరుగుతోంది. దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే బిఎం మధుసూదనపై కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డిలపై టీడీఆర్ బాండ్స్ ఇష్యూలతో పాటు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన రాద్ధాంతం నేపథ్యంలో ఎపిక్ కార్డుల ఇష్యూలో టెక్నికల్ ఆధారాలతో కేసు రీఓపెన్ చేయమని ప్రభుత్వం ఆదేశించిందట. దీంతో భూమన పరిస్థితి ఏంటన్న చర్చ కూడా వైసీపీ శ్రేణుల్లో జరుగుతోంది. మొత్తం ఈ వ్యవహారాల్లో కీలక నేతలు బుక్ అవుతున్నారన్న టాక్ నడుస్తోంది. మరోవైపు చెవిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిపై కూడా నిధుల దుర్వినియోగం కేసు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉండగా దానికి సంబంధించి విజిలెన్స్ నివేదిక 90% కంప్లీట్ అయ్యిందని, తుది విడత విచారణతో మొత్తం వ్యవహారం ఒక కొలిక్కొస్తుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇక అటవీ భూముల ఆక్రమణ, మదనపల్లి ఫైల్స్ దగ్ధం, బుగ్గమఠం భూముల ఇష్యూల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడైన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిలకు కేసులు ఉచ్చు బిగుసుకుంటుందట. వీటికి తోడు భూ ఆక్రమణల బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తూ వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. ఈ కేసుల భయంతోనే వైసీపీ ముందుగా ఎదురుదాడి ప్రారంభించిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు విమర్శలు చేసిన మాజీ మంత్రి రోజా ఇప్పుడు తనను, తన కుటుంబాన్ని టీడీపీ టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు. గతంలో ఆమె చేసిన విమర్శలతో పాటు ఆమె కుటుంబ సభ్యుల అక్రమాల వల్లనే నగరిలో ఏ నాయకుడికి రాని మెజారిటీతో గాలి భానుప్రకాష్ విజయం సాధించారన్న అభిప్రాయం ఉంది. గతంలో రోజా 2 సార్లు బొటాబొటి మెజారిటీతో, అది కూడా 2014లో విజయ అనే నాయకుడు టీడీపీ ఓట్లు చీల్చటంతో మొదటిసారి విజయం సాధించగలిగారు. రెండోసారి గాలి భానుప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ సహకారం అందించడంతో గట్టెక్కగలిగారని వైసీపీ వర్గాలే అంటూ ఉంటాయి. ఈ విధంగా 2 సార్లు గెలిచిన ఆమె ఇప్పుడు గాలి విజయం అంటూ వరుస పదజాలంతో విరుచుకుపడటానికి కారణం అరెస్టు భయమేనని అంటున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీనియర్ నేత భూమన పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ఏదో ఒక రకంగా పార్టీ వాణిని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు తెగ హడావిడి చేసిన మిగతా నాయకులు మాత్రం తమ నియోజకవర్గాల్లో అరకొర కార్యక్రమాలు చేస్తూ చుట్టం చూపుగా వచ్చిపోతున్నారట. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పుడు పార్టీకి ఏకైక దిక్కుగా కరుణాకర్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. అయితే తాజాగా పెండింగ్ కేసుల విచారణ వేగవంతం అవడంతో మరికొందరు నేతలు కటకటాల వెనుకకు వెళ్తారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.